వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ రోట్ హుమయూన్ నామా? హుమయూన్ నామాని ఎవరు రాశారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హుమయూన్, బాబర్, అక్బర్, గుల్బదాన్ బేగం. సో మనకి గుల్బదాన్ బేగం హుమయూన్ నామాని రాశారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. హూ రోట్ హుమయూన్ నామా, దట్ ఈస్ గుల్బదాన్ బేగం. నెక్స్ట్, బాబర్ నామా, తుజ్కి ఈ బాబరి అనే బుక్ని రాసింది బాబరే. తుజ్కి ఈ బాబరి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అక్బర్. సో అక్బర్కి సంబంధించిన బుక్ని రాసింది అబుల్ ఫజల్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా దేన్ని చెప్పచ్చు అంటే ఐనీ ఈ అక్బరి. ఐనీ ఈ అక్బరి అనే బుక్ అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ గురించి చెప్తుంది. అక్బర్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ గురించి చెప్పే అబుల్ ఫజల్ రాసిన బుక్కే మనకి ఐనీ ఈ అక్బరి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి గుల్బదాన్ బేగం. నెక్స్ట్ వన్, ద సోలార్ ట్రాకింగ్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఈజ్ కాల్డ్ యాజ్. సో మనకి పొద్దు తిరుగుడు పువ్వు అంటాం కదా, సో సూర్యుడి వైపుకి అది తిరిగి ఉంటుంది. జనరల్గా ఆ ప్రాసెస్ని ఏమంటారని అడుగుతున్నారు. ద సోలార్ ట్రాకింగ్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఈజ్ నోన్ యాజ్ అ హీలోట్రోఫిజం. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. హీలోట్రోఫిజం ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ద సన్ ట్రాకింగ్, ద సోలార్ ట్రాకింగ్ ఆఫ్ ద సన్ఫ్లవర్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బేసిక్? కంప్యూటర్కి సంబంధించి ఒక అబ్రివేషన్. బేసిక్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. సో మనకి బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ని మనం బేసిక్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, వెన్ వాజ్ ద పిన్ కోడ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? మనకి పోస్టల్ కోడ్ అంటాం కదా, పోస్టల్ ఇండెక్స్ కోడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. 1972, 1949, 1963, 1969. సో మనకి 1972లో పిన్ కోడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద టైమ్ ఆఫ్ ఇందిరా గాంధీ. సో పిన్ కోడ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ 1972. 1949కి సంబంధించి ఇంపార్టెంట్గా మనకి ఏమన్నా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా అంటే అంత మించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమి 1949 లేవు. సో 1962లో ఒక వార్ ఉంది, ఇండియా చైనా వార్. 1963కి సంబంధించి లేవు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1971 ఇండో పాకిస్తాన్ వార్. 1972 పిన్ కోడ్. Which Indian cricketer has scored the most number of runs in a single World Cup? సో మనకి మోస్ట్ రన్స్ని ఒక సింగిల్ వరల్డ్ కప్లో క్రియేట్ చేసిన పర్సన్ ఎవరు? కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ. సో సచిన్ టెండూల్కర్ ఈజ్ ద పర్సన్ హూ స్కోర్డ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ అ సింగిల్ వరల్డ్ కప్. అండ్ ఇంకొక విషయం మనకి, సో ద హర్యానా హరికేన్ అని ఎవరిని పిలుస్తారు అంటే కపిల్ దేవ్ని. అలాగే ఈసారి రీసెంట్గా ఇచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులో వన్ ఆఫ్ ద క్రికెటర్ ఎవరు అంటే మనకి రోహిత్ శర్మ. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ ద విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్? సో మనకి ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అనేది దేంట్లో కనిపిస్తుంది? ఇది థియరీ ఆఫ్ విచ్ ఎకనామిక్స్ అని అడుగుతున్నారు. మ్యాక్రో, మైక్రో, ఇంటర్నేషనల్, పబ్లిక్ ఫినాన్స్. సో మ్యాక్రో ఎకనామిక్స్కి యొక్క ఇంకొక నేమ్ వచ్చేసి మనకి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని చెప్పొచ్చు. ఇట్స్ అ థియరీ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Next one, which article of the Constitution of India empowers the President of India to promulgate ordinances when the Parliament is in recess? So మనకి పార్లమెంట్ ఎగ్జిస్ట్లో లేనప్పుడు, either house of the parliament is not there, so in that time President of India can impose the temporary law on the name of ordinance. సో ఆర్డినెన్స్ పాస్ చేసే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ 123. ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ని పాస్ చేయొచ్చు. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ కెన్ పాస్ దట్ ఆర్డినెన్సెస్ ఇన్ స్టేట్. సో గవర్నర్ ఆర్టికల్ మనకి 213 ప్రకారం ఆర్డినెన్సెస్ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 312 ఆల్రెడీ తెలుసు మీకు, ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్పేది ఆర్టికల్ 312. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బ్రీ డిజిటల్ నేషన్ సాల్వింగ్ టెక్నాలజీస్ పీపుల్ ప్రాబ్లమ్? సో బ్రీ డిజిటల్ నేషన్ సాల్వింగ్ టెక్నాలజీ ఆఫ్ పీపుల్స్ ప్రాబ్లమ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే మనకి ఎన్ చంద్రశేఖరన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రాసెస్ దట్ మూవ్స్ ఎలివేట్స్ బిల్డ్స్ అప్ పోర్షన్స్ ఆఫ్ ద అర్త్స్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అడుగుతున్నారు.
సో జనరల్గా మనకి అర్త్ మీద ఫస్ట్ రాక్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ రాక్స్లో కనుక వాటర్ వల్ల కానీ లేకపోతే నెక్స్ట్ ఎయిర్ వల్ల కానీ పగుళ్ళు ఏర్పడతాయి. ద క్రాక్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద రాక్స్. సో రాక్స్ అనేవన్నీ కూడా మనకి డికంపోజ్ అయిపోవడం కంప్లీట్గా బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ద బ్రేక్ డౌన్ ఆఫ్ రాక్స్ డ్యూ టు వాటర్ ఆర్ విండ్ ఆర్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వెదరింగ్. అలాంటి దాన్ని వెదరింగ్ అని పిలుస్తాం. ఒకవేళ ఏదైనా ఒక ల్యాండ్ ఫామ్ అర్త్ మీద సర్ఫేస్ మొత్తం కూడా వాటర్ వల్ల ఐస్ వల్ల కొట్టుకుపోతుంది అనుకోండి, ద రిమూవింగ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆన్ ద అర్త్ ఫస్ట్ లేయర్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అంటే డెన్యుడేషన్ అంటాం. సో దాన్ని డెన్యుడేషన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎలివేట్ అయినా లేకపోతే అక్కడి నుంచి మూవ్ అయినా లిఫ్ట్ అయినా అలాంటి దాన్ని ఏమని పిలుస్తాము అంటే డయస్ట్రోఫిజం. సో డయస్ట్రోఫిజం ఈజ్ నథింగ్ బట్ the earth moves, elevates and as well as the portions of the earth crust is called as a diastrophism. Next one చూద్దాం. నెక్స్ట్ వన్ మట్కీ ఈజ్ ద పాపులర్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అంటున్నారు. సో జనరల్గా మనకి బీహార్ లాంటి దాంట్లో మనకి డిఫరెంట్ డాన్సెస్ అనేవి అక్కడ మనకి బీహార్లో చూడొచ్చు. సో ఇక్కడ అస్సాంలో వచ్చేటప్పటికి బిహు ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ దట్ అస్సాం ఏరియా. అండ్ రాజస్థాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, స్నేక్ చూమర్ డాన్స్ అంటాం లేదా కలిబిలై డాన్స్ అంటాం. సో బిల్లై డాన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ గూమర్ కానీ అది రాజస్థాన్లో ఫేమస్. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి మట్కీ డాన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ మధ్యప్రదేశ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద మూన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో జనరల్గా ల్యూమినస్ నాన్ ల్యూమినస్ ఉన్నాయి. ల్యూమినస్ అంటే మనకి సెల్ఫ్గా లైట్ని ప్రొడ్యూస్ చేసేవి. సన్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యూమినస్, స్టార్స్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యూమినస్. అయితే నాన్ ల్యూమినస్ అంటే కాంతి కోసం వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఎగ్జాంపుల్కి ఆల్ ప్లానెట్స్ ఆర్ నాన్ ల్యూమినస్ అని చెప్పొచ్చు ఇంక్లూడింగ్ మూన్. సో శాటిలైట్స్ కూడా మనకి నాన్ ల్యూమినస్లోకి వస్తాయి. మూన్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అంటే నాన్ ల్యూమినస్ అవుతుంది. కాబట్టి స్వయం ప్రకాశకాలు కానివి అంటాం కదా, ఇది స్వయం ప్రకాశకాలు కాని దాంట్లోకి వస్తుంది. దట్ ఈస్ అ మూన్. నెక్స్ట్ వన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫేమస్ తబలా ప్లేయర్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి భీమ్సేన్ జోషి, ఈయన కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థాన్ క్లాసిక్ మ్యూజిక్లో చాలా పాపులర్ పర్సన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హరిప్రసాద్ చౌరాసియా, ఈయన కూడా మ్యూజిక్లో ఫేమస్. అయితే తబలా ప్లేయర్ వచ్చేసి ఇక్కడ ఇండియాలో ఫేమస్ ఎవరు అంటే ఆల్లా రఖా. సో ఆల్లా రఖా ఈజ్ అ వెరీ ఫేమస్ ఇన్ దట్ తబలా ప్లేయర్ ఇన్ ఇండియా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ట్రాన్స్లేషన్ ఇన్ టు ద ఇంగ్లీష్ ద మోటో ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క మోటో ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ యూనిటీ అండ్ డిస్ప్లేన్ అని ఉంది. ఇది ఎన్సీసీ క్యాడర్కి సంబంధించిన మోటో. సో ఎన్సీసీ క్యాడర్ మోటో వచ్చేసి మనకి యూనిటీ అండ్ డిస్ప్లేన్. నెక్స్ట్ సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అని ఉంది. ఇది ఇండియన్ ఆర్మీ యొక్క మోటో వచ్చేసి మనకి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. డూ ఆర్ డై అనే నినాదాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు. అయితే యూనిటీ, ఫెయిత్, సాక్రిఫైస్ అనేది దేనికి సంబంధించింది అంటే ద మోటో ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క మోటో. సో దిస్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ ఆర్మీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ రివర్ సట్లెజ్ ఎంటర్స్ ఇన్ టు ఇండియా త్రూ విచ్ పాస్. సో రివర్ సట్లెజ్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఇండియాలోకి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా నతులా అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే సిక్కిం. సో నతులా ఈజ్ బిలాంగ్స్ టు సిక్కిం ఓన్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జోజిలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లిప్లెక్ ఉంది. లిప్లెక్ అనేది మనకి లిప్లెక్ అనేది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా అండ్ నేపాల్కి ఒక ఇంపార్టెంట్ ట్రై పాయింట్గా చెప్తాం. దట్ ఈస్ అ లిప్లెక్. ఇది ఉత్తరాఖండ్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షిప్కిలా పాస్, జోజిలా పాస్ ఉన్నాయి. షిప్కిలా పాస్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అని ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో జోజిలా పాస్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఎస్పెషల్లీ డ్రాస్ వ్యాలీ, కశ్మీర్ వ్యాలీని డ్రాస్ వ్యాలీని కలిపేది ఇది. కశ్మీర్ వ్యాలీ అండ్ డ్రాస్ వ్యాలీ ఈ రెండింటిని కలిపేది ఏది అంటే మనకి జోజిలా పాస్. అయితే సట్లెజ్ రివర్ టిబెట్లో పుట్టి తర్వాత ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్కి వచ్చి తర్వాత పాకిస్తాన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే షిప్కిలా పాస్. సట్లెజ్ రివర్ ఎంటర్స్ ఇన్ టు ఇండియా త్రూ దట్ విచ్ పాస్ అంటే దట్ ఈస్ అ షిప్కిలా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ అ పార్ట్ 4A అండర్ ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో పార్ట్ 4A కింద ఆర్టికల్ 51A కింద ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇనీషియల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో సో మినిమం 6 to 14 years ఉన్న చైల్డ్కి ఇండియాలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పేసి 11th ఫండమెంటల్ రైట్ని 2002లో యాడ్ చేయడం జరిగింది. సో ద టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియా ఈజ్ 11.
హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మాలవికాంగ మిత్రం? సో మనకి వ్యాసుడు ఎవరైతే ఉన్నారో మహాభారతాన్ని రచించారు. సో నెక్స్ట్ వచ్చేసి కౌటిల్యుడు అర్థశాస్త్ర, కాళిదాసు రఘువంశం అండ్ మాలవికాంగ మిత్రం అనే బుక్స్ని రచించారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇండియన్ బౌలర్స్ హ్యావ్ టేకెన్ హ్యాట్రిక్ ఇన్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్? సో ఇప్పటి వరకు సోఫార్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంతమంది హ్యాట్రిక్ సాధించారని అడుగుతున్నారు ఇండియన్ బౌలర్స్. సో టోటల్గా 3. జస్ప్రీత్ బూమ్రా అందులో ఉన్నారు, అండ్ ఇర్ఫాన్ పఠాన్ అందులో ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, జస్ప్రీత్ బూమ్రా వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన వ్యక్తులు, బౌలర్స్ కూడా. నెక్స్ట్ వన్, which of the following symbols are must be used before a formula of Microsoft Excel sheet? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో యూజ్ చేసే సింబల్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఈక్వల్ అనే సింబల్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో. సో ద నెక్స్ట్ వచ్చేసి స్లేట్ ఈజ్ అనే టైప్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ రాక్ అంటున్నారు. ఇగ్నియస్ రాక్ ఎగ్జాంపుల్గా ఇందాకలే మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే ప్రీవియస్ దాంట్లో గ్రానైట్ అనేది. సెడిమెంటరీకి ఎగ్జాంపుల్గా దేన్ని చెప్పొచ్చు అంటే మనకి శాండ్ స్టోన్ని చెప్పొచ్చు. శాండ్ స్టోన్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. అలాగే స్లేట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అంటే మెటామోర్ఫిక్ రాక్కి స్లేట్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద థయామిన్ ఈజ్ రిజల్ట్ టు బెర్రీ. సో ఒకవేళ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుందంటే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే పెలాగ్రా. విటమిన్ డి రికెట్స్, విటమిన్ B3 పెలాగ్రా, విటమిన్ సి స్కర్వీ, అండ్ థయామిన్ లోపం వల్ల వచ్చేది మనకి బెర్రీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. థ్యాంక్ యూ.